బాటలో సచివాలయం ఫైళ్ల పరిష్కారంలో జాప్యం, లోపాలను తగ్గించే యత్నం. ప్రభుత్వ విధానాల రూపకల్పన, పాలనాపరమైన నిర్ణయాల విషయంలో రాష్ట్ర సచివాలయం పాత్ర కీలకం. అలాంటి సచివాలయాల్లో ఫైళ్ల కదలిక, వాటి పరిష్కారంలో విపరీతమైన జాప్యం జరుగుతూ ఉంది. ఈ లోపాలను సమీక్షించి మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిపై సమీక్షించి సూచనలు చేసేందుకు ఒక కమిటీ నియమించింది. సాధారణ పరిపాలనా శాఖ సర్వీసుల విభాగం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటైంది. సాధారణ పరిపాలనా శాఖ ఉప కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరిస్తారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా అయితే ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఆలస్యాలు, కేంద్రీకృత నిర్ణయాలు. 2018 సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, మినిస్ట్రియల్ అధికారులతో పాటు సచివాలయాల వివిధ స్థాయి అధికారుల మధ్య బాధ్యతలు, అధికారాలు నిర్దేశించి ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఈ విధానంలో అనేక లోపాల వల్ల ఫైళ్ల పరిష్కారం, నిర్ణయాలు తీసుకోవడంలో అనవసర జాప్యం జరుగుతోంది. కొన్ని నిర్ణయాలు కేంద్రీకృతం అవుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొత్తం విధానాన్ని అయితే సమీక్షించనుంది. అధికారులు, బాధ్యతల విభజనపై ఈ కమిటీ పరిశీలించనుంది. వేగంగా, సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఫైళ్ల పరిష్కార విధానాన్ని కూడా పునర్వ్యవస్థీకరిస్తారు. ఏ స్థాయిలో ఏ అధికారికి ఏ అధికారం ఉందో, బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో అన్నీ కూడా స్పష్టంగా అయితే నిర్దేశించనున్నారు. పని విభజనతో స్పష్టత ఉండేలా చూస్తారు. 15 రోజుల్లోగా ఈ కమిటీ నివేదికనైతే సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కమిటీ ఉద్యోగులకు సంబంధించి విధుల్లో కీలక మార్పులు అయితే తీసుకురాబోతుందన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని